హార్మోజ్ జలసంధిలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు నౌకల మీద ఇరాన్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బోట్లతో కాల్పులు జరిపారు. గన్స్ ఉన్నటువంటి బోట్స్తో వెళ్లి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. హార్మోజ్ని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ కాల్పులకు పాల్పడ్డామంటూ వాళ్ళు ధృవీకరించారు. ఇప్పటికే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ సైతం దీన్ని ధృవీకరించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనం ఉన్న విషయం మనకు తెలిసిందే. మరోసారి హార్మూజ్ని క్లోజ్ చేస్తున్నట్లుగా ఇరాన్ కూడా ప్రకటించింది. ఉద్రిక్తతల వేళ భారత్కు చెందిన రెండు నౌకలు దారి మళ్లినట్లుగా సమాచారం. ఈ కాల్పులతో పర్షియన్ గల్ఫ్లో నిఘా తీవ్రతరం చేసింది అమెరికా. అమెరికాతో చర్చల అనంతరం కొద్దిసేపే జలసంధిని తెరిచింది ఇరాన్. మరోవైపు ఇరాన్కి మరో 4 రోజులు టైం ఇచ్చాడు ట్రంప్. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పొడిగించేది లేదంటూ ట్రంప్ చెప్తున్నాడు. బుధవారంలోగా ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తం మీద పరిస్థితి మరొకసారి తీవ్రతరం అవుతోంది అనేది మనకు కనిపిస్తోంది. ఇప్పుడు హార్మూజ్ స్ట్రైట్ని దాటడానికి ప్రయత్నించినటువంటి రెండు కార్గో షిప్స్ మీద ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇలా కాల్పులు జరిపాయన్న సమాచారంతో వెంటనే అదే మార్గంలో ఉన్నటువంటి ఇండియన్ నౌకలు రెండు దారి మళ్లించారు అంటూ సమాచారం. అయితే భారత్కి సంబంధించిన ఈ నౌకల మీద ఎలాంటి దాడి జరగలేదు, చాలా సేఫ్గా వాళ్ళు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కాకపోతే ఇప్పుడు ఈ రెండు దాడి జరిగినటువంటి ఈ రెండు కార్గో షిప్స్ కూడా సేఫ్గానే ఉన్నాయి. కొద్దిపాటి డ్యామేజ్తో తప్పించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేస్తున్నాం అని ఇరాన్ ప్రకటించడం, ఎవరైనా సరే ఇరాన్ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాడులు చేసి తీరుతామంటూ ఇరాన్ ప్రకటించింది. మరోవైపు బ్లాకేడ్ కొనసాగుతోంది. యుఎస్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క బయటి భాగాన్ని పూర్తిగా క్లోజ్ చేయడాన్ని మనం చూసాం. పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసింది. కేవలం అక్కడ అమెరికా పర్మిషన్ ఉన్నటువంటి షిప్స్ మాత్రమే బయటికి వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తామని చెప్పి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే మరొకసారి మూసివేయడం, అటుగా ప్రయాణిస్తున్నటువంటి కొన్ని కార్గో షిప్స్ మీద దాడులు జరగడం అనేది సిచ్యువేషన్కి అద్దం పడుతుంది. అయితే ఎందుకు మూసివేశారు, మరొకసారి తెరుస్తారా అంటే ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు ఓపెన్ చేశారు అంటే ఓవైపు ఇజ్రాయెల్కి దాడులు ఆపేస్తామని చెప్పిన నేపథ్యంలో లెబనాన్ విషయంలో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తామంటూ ఇరాన్ చెప్పింది. కానీ ఈలోగా ట్రంప్ చేసినటువంటి పిచ్చి కామెంట్స్ కొన్ని, అట్ ది సేమ్ టైం దాడులు పూర్తిగా ఆగకపోవడం అనే సంకేతాలు, అట్ ది సేమ్ టైం ట్రంప్ చేసినటువంటి కామెంట్స్, ఓవైపు ఇరాన్ దగ్గరున్న మొత్తం యురేనియం మాకు ఇచ్చేస్తానని చెప్పింది ఇరాన్ అని చెప్పడం కానీ, బ్లాకేడ్ కంటిన్యూ చేయడం, అలాగే టోల్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడం, ఇలాంటి కారణాలతో మరొకసారి మొత్తం మూసివేశారు. అండ్ అమెరికా తన మాట మీద నిలబడలేకపోయింది, అమెరికా మాట తప్పింది, అగ్రిమెంట్ ప్రకారం అమెరికా నడుచుకోవడం లేదు అంటూ ఇరాన్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. సో మరొకసారి అదే సందిగ్ధ పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం మరొకసారి నెలకొంది. ఇదిగో హార్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తున్నారు, ఇక ప్రపంచానికి ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది, ఆయిల్ కొరత ఉండదు, గ్యాస్ కొరత ఉండదు అని అనుకునే లోపే ఇంకా భారత్తో పోల్చుకుంటే చాలా దేశాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు చాలా తీవ్రంగా ఇప్పటికే నష్టపోయాయి. ఇంక్లూడింగ్ యుఎస్ ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరిగాయి. సో ఒకవేళ ఇది ఇలాగే కొనసాగకూడదు అన్న ఉద్దేశంతో చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు ట్రంప్ కూడా. ఈవెన్ సీజ్ ఫైర్కి సైతం ఇజ్రాయెల్ను ఒప్పించాడు. కానీ ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ విషయం ఏమవుతుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడంతో ఇక సీజ్ ఫైర్ ఒప్పందం లేనట్లేనా అనే ప్రశ్న తెర మీదకి వస్తుంది. సో ఏ క్షణమైనా సరే ఇజ్రాయెల్ నుంచి దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ప్రకటన రాకుండా డైరెక్ట్గా దాడులకు దిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ చాలా ఉత్కంఠగా ఉంది దాడులు చేయడానికి ఇరాన్ మీద, లేదంటే ఇటు ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్గా చెప్పబడుతున్నటువంటి ప్రాంతాల మీద కానీ తీవ్రమైనటువంటి దాడులకు తెగబడడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి హార్మూజ్ స్ట్రైట్ మూసివేయడంతో ఇక ఇజ్రాయెల్కు పర్మిషన్ ఇచ్చినట్లుగా మనం భావించాలా, లేదంటే ఈ 3 రోజుల పాటు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే చర్చలు అసలు సఫలం అవుతాయా లేదా,
మరొకసారి చర్చలకు సిద్ధమవుతోంది ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి అమెరికా ఇరాన్ చర్చలకు సంసిద్ధమవుతున్న ఈ తరుణంలో ఏ ఒక్కటి కూడా సానుకూలంగా కనిపించడం లేదు. దాడులు కొనసాగుతున్నాయి, హర్మూజ్ స్ట్రైట్ మూసివేశారు, యుఎస్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ మీద తన పట్టును కొనసాగిస్తోంది, దాటి వచ్చినటువంటి షిప్స్ మీద దాడులు చేస్తోంది. అట్ ది సేమ్ టైం యుఎస్ వైఖరి మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ టైంలో అసలు మరొకసారి చర్చలకు కూర్చుంటే మాత్రం సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఇరాన్కి సంబంధించిన ఆస్తుల్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో ఆ ఆస్తుల్ని ఇంకా రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా $100 బిలియన్ పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఇరాన్కి ఫ్రీజ్ అయిపోయినటువంటి ఆస్తులు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం $120 బిలియన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు అంత పెద్ద ఆస్తుల్ని సైతం చాలా వరకు మేము రిలీజ్ చేస్తామని అమెరికా ఒప్పుకున్న తర్వాత, మరికొన్ని విషయాల్లో అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత చాలా కీలకమైన అంశం న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేయకూడదు అని ముందుగా ఇరాన్ పూర్తిగా ఆపివేయాలని చెప్పి అమెరికా చెప్పింది. కానీ ఇరాన్ కుదరదని చెప్పింది. ఆ తర్వాత అమెరికా 20 ఏళ్ల పాటు ఆపాలని చెప్పింది. లేదు, మేము 5 ఏళ్ల పాటు అయితే ఆపగలుగుతాం అని ఇరాన్ బేరమాడింది. కానీ చివరికి అమెరికా దీనికి ఒప్పుకోలేదు. ఎలాంటి ఫలితం లేకుండానే మొదటి దశ చర్చలు ముగిశాయి. ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి చర్చలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో మొత్తం వాతావరణం అంతా మరొకసారి నెగిటివ్గా మారిపోయింది. యుద్ధ వాతావరణానికి మరొకసారి దారి తీసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? హర్మూజ్ స్ట్రైట్ని మూసివేశారు. హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి అని చెప్పారు. లెబనాన్ విషయంలో అగ్రిమెంట్ కుదిరింది. ఇలాంటి టైంలో మరొకసారి హర్మూజ్ స్ట్రైట్ని మూసివేస్తే ఇక అగ్రిమెంట్ లేనట్లేనా? లేదంటే ఇజ్రాయెల్కి ఒక అవకాశం దొరికినట్లా మరొకసారి? లేదంటే అమెరికా ఇదంతా అసలు కావాలనే చేస్తుందా? మరి హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయించడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? నేనే చేయిస్తున్నాను మొత్తం అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ చేస్తున్న దాన్ని క్లోజ్ చేయించిందే ట్రంప్. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయించడానికి నేనేదో కృషి చేస్తున్నాను అంటున్నారు. తీరా చూస్తే అడ్డదిడ్డమైన స్టేట్మెంట్స్ చేస్తూ పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఇరాన్కి మరొకసారి కోపం తెప్పించి హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయించాడు. అక్కడ షిప్పుల మీద దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందని చెప్పాడు ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా. అంటే ట్రంప్ తన గ్రిప్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటి వరకు హర్మూజ్ స్ట్రైట్ మీద ఎంతో కొంత గ్రిప్ సాధించగలిగింది అంటే అమెరికా ఇప్పుడే అని చెప్పాలి. ఎందుకంటే బ్లాకేడ్ అనే ఐడియాతో ఇన్ని రోజులు పూర్తిగా హస్తగతం చేసుకుందామని ప్రయత్నించాడు. అది కుదరలేదు. వాళ్ళ షిప్స్ మీద దాడులు చేశారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కూడా చేయలేకపోయిన పని ఇప్పుడు బ్లాకేడ్ అనే ఐడియాతో పూర్తిగా హర్మూజ్ స్ట్రైట్లోకి దూసుకురాకుండా హర్మూజ్ స్ట్రైట్ బయట భాగంలో ఉండి అక్కడ బ్లాకేడ్ చేశాడు, అక్కడ మొత్తం క్లోజ్ చేశాడు. సో అలా ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ట్రంప్ కొంత పట్టు సాధించాడు. దొరికిన ఈ కొద్దిపాటి పట్టుని ట్రంప్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ రేపు పరిస్థితులు ఏమైనా తారుమారు అయితే ఉన్న కొద్దిపాటి స్ట్రెంత్ కూడా పోతుందన్న భయం కనిపించింది. మరోవైపు ఈ సీ మైన్స్ ఏరివేత ఎంతవరకు వచ్చింది? సీ మైన్ స్వీపింగ్ అని చెప్పి చాలా హడావుడి చేశారు. ఈవెన్ మొదట్లో అగ్రిమెంట్ కుదిరిన సమయంలో అమెరికాకి సంబంధించిన కొన్ని టీమ్స్ కూడా అక్కడికి వచ్చాయని చెప్తున్నారు. కానీ మళ్ళీ అవి వెనుదిరిగి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇరాన్ మేము సీ మైన్స్ అన్ని ఏరేస్తున్నామని చెప్పింది. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడంతో మరొకసారి సీ మైన్స్ తీయకుండా అక్కడే పెట్టే పరిస్థితి కనపడుతుంది. మరొకసారి ఆ పని ఆపేసే ప్రయత్నం కనిపిస్తుంది. సో అన్ని రకాలుగా మరొకసారి ఎలాంటి పురోగతి లేని పరిస్థితికి దిగజారిపోయింది ఈ సిచ్యువేషన్. సో ఇప్పుడు మరొక 3 రోజుల్లో జరగబోతున్నటువంటి రెండో దఫా చర్చలపైనే అందరికీ హోప్స్ ఉన్నాయి. ఈ రెండో దఫా చర్చలు ట్రంప్ ఇచ్చినటువంటి ఈ 3 రోజుల మిగిలినటువంటి 4 రోజుల టైం ఏం జరగబోతోంది, ఇప్పుడు ఏం రిజల్ట్ రాబోతోంది 4 రోజుల తర్వాత అనే దాని మీదనే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మరోవైపు ఇప్పటికే అన్ని దేశాలు ఆల్టర్నేట్ వేస్ని ఎత్తుక్కుంటున్నాయి. ట్రంప్ను నమ్ముకుంటే ఉపయోగం లేదని భావించి ఆల్టర్నేట్ వేస్ని ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ భారత్, రష్యా, చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాగో ఇరాన్తో మంచి సంబంధాలే కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా సమస్య ఏమీ లేదు. సో వాట్ డూ యూ థింక్ is going to happen? ఏం జరిగే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? మరొకసారి గతంలో లాగా తీవ్రమైన యుద్ధానికి పరిస్థితులు దారి తీయబోతున్నాయా? ట్రంప్ రోజుకొక మాట చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారేమో హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేపిస్తానని చెప్తాడు, మరొకసారి వాళ్ళ యురేనియం మొత్తం నాకు ఇచ్చేస్తానని ఇరాన్ చెప్పిందంటాడు, మరొకసారి ఇరాన్ మీద మేము ఇప్పటికీ పట్టును కలిగే ఉన్నాం, బ్లాకేడ్ మేము ఓపెన్ చేయమని చెప్తాడు. ఒకసారేమో ఇరాన్
పూర్తిగా లొంగిపోతే మంచిది, లేదంటే మేము విధ్వంసం చేస్తామంటాడు. లేదు, ఇరాన్ కూడా శాంతికి ప్రయత్నించాలని ఇంకోసారి అంటాడు. రకరకాల మాటలు, రకరకాల కామెంట్స్. ఇప్పుడు ఇవే పరిస్థితులు, ఇవే కామెంట్స్ ఇరాన్కి మరొకసారి చిరాకు తెప్పించాయి. సో ప్రపంచ దేశాలకు సైతం అర్థం కాని పరిస్థితి. ట్రంప్కి ఏం కావాలో, దేనికోసం చేస్తున్నాడో, ఇప్పుడు ఇంతవరకు ఏమి సాధించాడో, ఏమి సాధించడానికి చేస్తున్నాడో, ఒకసారి పీస్ టాక్ అంటాడు, ఒకసారి యుద్ధం చేస్తానంటాడు, ఒకసారి ఆ దేశాన్ని నాశనం చేస్తానంటాడు, ఒకసారి హర్మూజ్ స్ట్రైట్ని నేను హస్తగతం చేసుకున్నాను అంటాడు. బ్లాకేట్ చేయడం ద్వారా మరొకసారి హర్మూజ్ స్ట్రైట్ను ఇరాన్ ఓపెన్ చేయకపోతే ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయంటాడు. ఓపెన్ చేస్తున్న హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయించాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల కోసం నేను ఓపెన్ చేయించడానికి నానా కష్టాలు పడుతున్నానని చెప్తాడు. ఇజ్రాయెల్ ఏమో మాట వినదు, ఇరాన్ ఏమో వెనక్కి తగ్గదు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏం జరగబోతోందో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఒక్కటి, ట్రంప్ ఇప్పుడు ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఓడిపోయాను అని వెనక్కి తగ్గలేడు. అంటే యుద్ధం గెలవలేక చివరికి సంధికొచ్చాను అని ఒప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం గెలవలేకపోతున్నాడు. ఇరాన్ ఏమో వెనక్కి తగ్గని ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఇరాన్తో యుద్ధం చేయడానికి? ఈ పరిస్థితులు సెటిల్ అవ్వకుండా ఉండాలి, పీస్ టాక్ సక్సెస్ అవ్వకూడదని ఇజ్రాయెల్ కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మరొకసారి యుద్ధం జరగబోతోందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పటికైతే భారత నౌకల మీద ఎలాంటి కాల్పులు జరగలేదు. అక్కడికి వచ్చినటువంటి 2 నౌకల మీద IRGC కాల్పులు చేసింది. ఈ నేపథ్యంలో భారత నౌకల్ని దారి మళ్లించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి.